మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మంచిది. ప్రభు బలారాధన రేపటి నిమిత్తమై ఒక ప్రత్యేకమైన సందేశం. ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో ముచ్చటించునుగాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, పరిశుద్ధతలో ఉండే అనుభవాలు. పరిశుద్ధతలో ఉండే అనుభవాలు. చాలామంది మనల్ని కొన్ని సందర్భాలలో చిన్న పొరపాటుగా అయిన మాటలు మాట్లాడినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు, చిన్న తప్పులు మనం చేస్తున్నప్పుడు ఎదుటివారు మనల్ని ఏమని మాట్లాడతారంటే, నీవు పరిశుద్ధుడివా, నీవు పరిశుద్ధుడివైతే నీ గుండె మీద చేసుకొని చెప్పు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. నిజముగా వాస్తవానికి పరిశుద్ధులు అనబడుతున్నటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరు. నీవు పరిశుద్ధుడివా అని ప్రశ్నించటానికి ఆ వ్యక్తి మాట్లాడే ముందు అతడు పరిశుద్ధుడా అనే దాన్ని ప్రశ్న చేసుకోవాలి. ఎదుటి వారిని మనము ప్రశ్నించే ముందు, మనము పరిశుద్ధులమా, మనము నీతిమంతులమా అని మనకు మనమే ప్రశ్న చేసుకొని ఎదుటి వారిని మనము ప్రశ్నించే విధానంలో కనపడాలి. బైబిలు గ్రంథం చెప్తూ ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనుష్యుడు అనే వ్యక్తి ఏ విధానాల్లో కూడా పరిశుద్ధుడుగా లేడు, నీతిమంతుడుగా లేడు. ఏ విధానాల్లో చూసినా కూడా ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా కనపడట్లేదు. అంటే ఏ మానవుడిలో చూసినా ఏదో ఒక లోపం. కోపం అనే లోపం ఉండొచ్చు, పాపం అనే లోపం ఉండొచ్చు, ఏమని వ్యతిరేకత అనే లోపం ఉండొచ్చు, కోపం అనే లోపం ఉండవచ్చు, ఏమని ద్వేషం అనే లోపం ఉండవచ్చు, కుళ్ళు కుతంత్రాలు అనే లోపం ఉండవచ్చు. రకరకాలుగా మానవుని యొక్క హృదయాలలో ఒక చెట్టు ఏమండి పీకినప్పుడు దానికి వేర్లు ఎలాగ కనపడతాయో అలాగా రకరకాలుగా పాపపు సంబంధించినటువంటి మార్గాలు కనపడుతూ ఉంటాయి. అందుకనే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు పరిశుద్ధుడు కాదు.
పరిశుద్ధుడు కాదు. ఒక మాటకు చెప్పాలంటే పాపములో పుట్టినటువంటి ఈ జన్మలో నుంచి ఏమండి దేవుడు మనల్ని ఏమి చేస్తాడు అంటే తన రక్తముతో కడిగి శుద్ధినిగా చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాయబడింది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు అయిన యేసు ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులగుటానికి తోడయుండునుగాక. అంటే పరిశుద్ధులు అవ్వటానికి కృప ఏం చేస్తుందంటే తోడ్పడుతూ ఉంటుందంట. ఎందుకు కృప తోడ్పడుతూ ఉంటుందంటే నీవు లోకంలో పడే అవకాశాలు కనపడుతున్నప్పుడు, నీవు చెడు వ్యసనాల్లో పడుతున్నటువంటి సందర్భాలలో, నీవు దారి తప్పినటువంటి మార్గాల్లో వెళుతూ ఉంటే ఏమండి పరిశుద్ధుడైనటువంటి నీకు దేవుని కృప ఏం చేస్తుందంటే తోడుగా నిలబెడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మనకు తెలియకుండానే మనము కొన్ని సందర్భాలలో పాపములో పడుతున్నప్పుడంట దేవుని కృప అడ్డుగా నిలబడుతుందంట. ఇదిగో నువ్వు చేస్తున్న పని ఏంటి, ఇదిగో నువ్వు చేస్తున్న అతిక్రమాలేంటి, నువ్వు చేయబోతున్న పాపాన్ని నువ్వు గ్రహించావా, అది ఎంత భయంకరమో, అది ఎంత ప్రమాదకరమో నువ్వు గ్రహించావా అని దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే తోడుగా ఉంచుతుందంట. ఎవరి గురించి అని అంటే పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి వారి విషయంలో తన కృప ఏం చేయబడుతుందంటే తోడుగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా తోడు తీసుకెళ్తామా? ఎందుకనంటే ఒక్క వ్యక్తిగా వెళితే ఏమన్నా అపాయం జరుగుతుందేమో, ఒక్క వ్యక్తిగా వెళ్తే ఏదైనా విషసర్పం ఏమైనా కాటేస్తుందేమో, ఒక వ్యక్తిగా వెళ్తే దారి వెంట వెళ్తున్నప్పుడు ఏమైనా వెహికల్ అడ్డం వచ్చి ఆ అభ్యంతరం పరుస్తుందేమని చెప్పేసి స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఏం చేస్తారంటే తోడును తీసుకొని పోతూ ఉంటారు. ఎందుకంటే ఆ తోడు ఉండటం వలన ఒకవేళ అపాయం ఆ వ్యక్తికి కలిగినా కూడా ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళటానికి పక్కన తోడున్నాడు కాబట్టి ఆ వ్యక్తి గమ్యానికి చేరుస్తాడు. సపోజ్ దారి గుండే వెళ్తున్నాం, ఇద్దరు కలిసి వెళ్తూ ఎవడన్నా బైక్ అడ్డం వచ్చి తగిలో లేకపోతే చిన్న ప్యాచ్ అయ్యో కింద పడిపోయి అల్లాడిపోతున్నాం అనుకో, పక్కన తోడుంటే ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అదే తోడు లేదనుకోండి, వచ్చిన జనాలందరూ ఏం చేస్తారంటే చూసేది మెలకుండా వెళ్ళిపోతుంటారు, నాకెందుకులే అన్నట్లు. కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు సహాయం చేస్తారు. మన మీద ఉన్నటువంటి కోపంతో ఉన్న వాళ్ళు, ద్వేషంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఇలాగే జరగాలే అన్నట్లుగా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని పరిశుద్ధులుగా పిలువబడే వ్యక్తులకట దేవుని యొక్క తోడు కృపగా నిలుస్తుంది. దేవుని తోడు కృపగా నిలిచి నీకు ఏ అపాయము రానివ్వకుండా, ఎటువంటి ప్రాణాపాయం నీ దగ్గరికి రానివ్వకుండా, ఎటువంటి దుష్ట విధానాలు నీ మీదకి దాడి చేయనీయకుండా, అపవాదికి సంబంధించినటువంటి విధానాల్లో నీవు పడనివ్వకుండా దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే అడ్డుపడుతుంది. ఒక అడ్డుగోడగా నీకు నిలిచి ఆ అపాయాన్ని అరికెట్టడానికి ఆ కృప నీకట తోడుగా నిలుపుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అనంటే పరిశుద్ధులుగా పిలువబడుతున్నారే, నీతిమంతులుగా పిలువబడుతున్నారే, దేవుని దృష్టిలో నిర్దోషులుగా పిలువబడుతున్నారే, దేవుని దృష్టిలో పేరును సంపాదించుకున్న వ్యక్తిగా పిలువబడుతున్నారే, వారికి మాత్రమే దేవుని యొక్క కృపాట ఒక కాంపౌండ్ లాగా కాపుదల నీకు అనుగ్రహిస్తుంది. ఒక కాపుదల. దేనికి కాపుదల అంటే అపాయం అనేది నీ దగ్గరికి రానివ్వకుండా నీకు ఒక కాపుదల.
అనార్థాలు అనేవి నీ దగ్గరికి రానివ్వకుండా ఒక కాపుదల, అపాయము అనేది నీ దగ్గరికి రానివ్వకుండా ఒక కాపుదలగా దేవుడు కృపను నీ దగ్గర ఉంచి కాపాడుతాడంట. ఎవరి విషయంలోనంటే పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు. అసలు పరిశుద్ధుడు ఎవరండి? చాలామంది చాలామంది తన గొప్పలు చెప్పుకుంటారు. నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుని. బైబిల్లో ఒక చోట రాయబడింది, నీ నీతి క్రియలంట దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డలాగా కనపడుతుందంట. ఇది చూడటానికి ఎట్లా కనపడుతుంది? తెల్లగా కనపడుతుందా? తెల్లగా కనపడుతుందా? దీని బండారం బయటపడాలంటే ఏమండి, త్రిబులెక్స్ సరిపో, లేకపోతే మీకే తెలుసు నాకేం తెలుసు అట్టి సరుపులు వేసి నానబెడితే దీని బండారం ఏందో బయటపడుతుంది. చూడటానికి మాత్రం తెల్లగా కనపడుతుంది. చూడటానికి తెల్లగా కనపడుతుంది గుడ్డ. దీనిని ఎప్పుడైతే నీళ్ళలో నానబెట్టి ఆ సరుపు వేసి ఎప్పుడైతే నానబెడతామో దాని యొక్క బతుకంతా బండారం బయటపడుతుంది. అలాగా మన యొక్క నీతి అంట మన యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలాగా కనపడుతున్నాయంట. మురికి గుడ్డలాగా. మురికి గుడ్డని ఏం చేస్తాం మనము? తీసుకెళ్ళి వాడినంతసేపు వాడి సామాన్లు తుడుచుకున్నంతసేపు తుడుచుకొని ఏం చేస్తామంటే బయట పడేస్తాం. తీసుకెళ్ళి బయట పడేస్తాం. ఎందుకయ్యా మురికి గుడ్డ బయట పడేస్తామంటే దేనికి పనికిరాదు. అది దేనికి పనికిరాదు కాబట్టి ఆ గుడ్డను తీసుకెళ్ళి బయట పడేస్తాం. అలాగనే దేవుని దృష్టిలో కూడా ఎవరైతే మేము నీతిమంతులమని అనుకుంటున్నారో, ఎవరైతే నేను పరిశుద్ధుని అనుకుంటున్నారో, ఎవరైతే నేను కూడా నిష్కలంకుణ్ణి అని అనుకుంటున్నారో వారి విషయంలో దేవుడు చెబుతున్న ఒక విధానం ఏంటంటే నీవు మురికి గుడ్డతో సమానం. మురికి గుడ్డతో సమానం. మురికి గుడ్డ ఎప్పటికి కూడా మంచి గుడ్డగా మార్చబడుతుందా? మార్చబడదు. దాన్ని ఏం చేస్తామంటే వాడినంతసేపు వాడి తీసుకెళ్ళి బయట పడేస్తాం. వాడినంతసేపు వాడి దాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తాం. ఎందుకు అనంటే అది దేనికి పనికిరాదు కాబట్టి. అదే మానవుని తీసుకెళ్ళి బయట పడేయగలుగుతామా? పడేయలేము. బైబిల్లో ఒక చోట రాయబడింది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారు. చాలండి. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే జ్ఞానమును బట్టి ఆత్మ వలనని పరిశుద్ధ పొందిన వారై విధేయులగుట కొరకై వారు దేవుని రక్తములో ప్రోక్షించబడినటువంటి వారట. ఈ రోజున పరిశుద్ధులుగా నీవు నేను పిలువబడటానికి గల కారణం ఏంటంటే యేసయ్య మనల్ని ఏం చేశాడంటే తన రక్తం ఇచ్చి కొన్నాడు. తన యొక్క రక్తము ద్వారా పాపాలను క్షమించాడు. దేవుడు ఆ రోజున గొల్గొతా కొండపైన రక్తాన్ని చిందించకపోతే, గొల్గొతా కొండపైన రక్తాన్ని చిందించకపోతే ఈ రోజున మానవుడికి పాప క్షమాపణ లేదు. మానవుడిగా పిలువబడుతున్న వ్యక్తి పరిశుద్ధులుగా పిలువబడలేరు, నీతిమంతులుగా పిలువబడలేరు, నిష్కలంకులుగా పిలువబడలేరు. కారణం ఏమిటంటే మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలాగా కనపడుతున్నాయంట. మురికి గుడ్డలాగా. మురికి గుడ్డ ఎన్నిసార్లు ఉతికినా కూడా అందులో ఉన్న మురికి వస్తూనే ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు రక్తము ద్వారా నిన్ను ఏం చేస్తున్నాడంటే శుద్ధులుగా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము నిన్ను ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. అపవిత్ర విధానంలో నడిపించబడే వ్యక్తుల విషయంలో శుద్ధి చేస్తుంది. పాపంలో నడిపించబడిన వ్యక్తులని శుద్ధి చేస్తుంది. అపరాధాలతో నింపబడిన వ్యక్తులని యేసు రక్తము, తన ఉచితమైనటువంటి రక్తముతో దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే శుద్ధులుగా చేస్తున్నాడంట. మనలో ఉన్నటువంటి పాపాన్ని కొట్టివేయడానికి శుద్ధునిగా చేస్తున్నాడు. మనలో ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి శుద్ధునిగా చేస్తున్నాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఏమండి భ్రమపడిపోతుంటారు, భ్రమపడిపోతూ ఉంటారు. నేను నీతిమంతుని, నేను నీతిమంతురాలని, నాకన్నా ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నాకన్నా వాక్యం చదివే వాళ్ళు లేరు, నాకన్నా పాఠకారు లేరు, నాకన్నా వాక్యం చెప్పేవాడు లేడని ఈ రోజున చాలామంది తన డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు. తన డబ్బా వాళ్ళే కొట్టుకొని నేను ఆ విధమైనటువంటి వరాలు కలిగిన వాడిని, ఈ విధమైన వరాలు కలిగిన వాడిని అని చాలామంది ఈ రోజున డబ్బాలు కొట్టుకొని ఏమండి నీరసిల్లినటువంటి స్థితిగతుల మధ్యలో నేను చాలామందిని చూశాను, చాలామందిని గమనించాను. దేవుడు ఏమని పరిశుద్ధులుగా ఒక మానవుణ్ణి సిద్ధము చేయడానికి ఆయన ఎంతగానో తన రక్తాన్ని ప్రోక్షించి ఏర్పరచుకుంటే ఆ ఏర్పాటులో ఈ రోజున చాలామంది కూడా నిలిచి ఉండట్లేదు. పేరుకు మాత్రం పరిశుద్ధుని చెప్పుకుంటే కుదరదు. నాకు ఒక రోజున మార్కాపుల్లో ఒక ఆయన కనపడ్డాడు. నోటి నిండా సఫారీలు వేసుకున్నాడు. ఏంటి 3 పొట్లాలు తీస్తున్నాడు, చింపేస్తున్నాడు, నోట్లో వేస్తున్నాడు. నాకు తెలిసిన వ్యక్తే. చూస్తా ఉన్నాడు, పక్కన ఆటో నిలబెట్టుకోండి. ఇంకా 3 పొట్లాలు వేసుకొని ఏమండి ఇంకా మేక నమ్మినట్టు నములుతా ఉన్నాడు. మేకన్న కాసేపు రెస్ట్ ఇస్తుందేమో. ఇది పెద్ద మేక, ఇది ఏ మేక? పెద్ద మేక అనుకోవాలి. అది చిన్న మేక, ఇది పెద్ద మేక. ఈ మనిషి యాడికి పోతాడా అని చెప్పేసి ఫాలో అవుతా ఉన్నాడు. నోరేమన్నా కాసేపు రెస్ట్ ఇస్తాడేమో అని అనుకుంటే రెస్ట్ లేదు. మేక నమ్మినట్టు నమ్ముతూనే ఉన్నాడు. మధ్యలో ఊతున్నాడు. ఏమండి మధ్యలో అటుపక్క ఇటుపక్క చూస్తున్నాడు, ఊతున్నాడు. మరలా ఇంకొక ప్యాకెట్ వేస్తున్నాడు. అన్ని విధాలుగా కనపడుతూ ఉంటే ఏమండి ఒక రోజున అన్నా ఇదిగో నేను కూడా బలారాధన తీసుకుంటా, కానీ నాకు బలారాధని ఎవరు? ఈ రోజున చాలామంది రకరకాల అలవాట్లు కలిగి ఏమండి నీవు తీసుకున్నట్లయితే నీవు శాపగ్రస్తుడు అవుతావని బైబిల్ చెప్తుంది. మేకన నయమో, మేక కంటే ఎక్కువ నమ్ముతూనే ఉన్నాడు. బలారాధన ఇచ్చేటప్పుడు అందుకే చెప్తున్నాను, నేను పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఇస్తున్నాను. పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చుకొని అయ్యా నీ ప్రజలకి నేను ఆ యొక్క ప్రభు బలాలను పంచిపెడుతూ ఉన్నాను. నాలో ఉన్న పొరపాట్లు ఏమంటే క్షమించు నాయనా. వారి మీద ఉన్నటువంటి అపరాధాలు నా మీద, నా కుటుంబం మీద ఉండకుండా నన్ను కాపాడని ప్రార్థన చేసుకొని ఈరోజున మీకు అప్పగిస్తున్నాను. తీసుకునే నీవు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావా? తీసుకునే నీవు నీ దేవుని సన్నిధిలో నిష్కలంకులుగా ఉండగలుగుతున్నావా? ప్రార్థన చేసుకొని నేను ఇస్తాను. ఇకపోతే నేను అపరాధిని అవుతాను. మీ దగ్గర ఏలెత్తి చూపుతారు. అంతమందిలో నన్ను అవమానించాడని బాధపడతారు. కానీ దేవుడి దగ్గర నేను చెప్పుకుంటా, అయ్యా ఇదిగో పరిశుద్ధంగా నేను ఇస్తున్నాను, నన్ను క్షమించు.
ఈ రోజున మన కుటుంబాలలో అభివృద్ధి లేకపోవడానికి గల కారణం ఏంటి? ఏదో నామకార్థ స్థితిగతుల మధ్యలో వచ్చాము, పోయాం, బల్లారాధన ఇచ్చాడు తిన్నాం, రొట్టె రసం ఇచ్చాడు తిన్నాం, వెళ్ళిపోయాం అన్నట్లుగా నామకార్థంగా నువ్వు తీసుకుంటే ఎప్పుడు కూడా నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం ఏలుబడి చేయదు. అందుకనే దేవుని రక్తము మనల్ని ఏం చేస్తుందంటే, అపరిశుద్ధులుగా ఉన్న మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని అవతారములోనికి భూప్రపంచంలోనికి అడుగుపెట్టి గొల్గొతా అనబడుతున్నటువంటి కొండపైన తన రక్తాన్ని భూమికి ఆకాశానికి మధ్యలో ప్రాణాన్ని విడిచడానికి గల కారణం ఏంటంటే, మానవుని పాపం కొట్టివేసి మానవుని నీతిమంతులుగా తీర్చడానికి, పరిశుద్ధులుగా నిలబెట్టడానికి, అనేక మంది ప్రజల ఎదుట నీతిగల న్యాయాధిపతిగా నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజున మానవుని అవతారంలోకి వచ్చి నిన్ను పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఎన్నో శ్రమలు అనుభవించాడు. మనమైతే ఏం చేస్తున్నాం? నామకార్థం. ప్రభు బల్లారాధన అంటే నామకార్థం. ఒక పశ్చాత్తాపపు కన్నీళ్ళు ఉండదు, ఒక పరిశుద్ధమైన జీవితం ఉండదు. దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి పశ్చాత్తాపడి పరిశుద్ధులుగా నిష్కలంకులుగా మనం కూడా దేవుని దగ్గర నిలబడాలి, దేవుని కుడి పార్శ్వమందు మనం కూడా నిలబడాలని ఆలోచన ఈ రోజున చాలా మందికి లేదు. ఏదో ఆచార రూపంగా ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎంతో బాధ వేసింది నాకు. ఇందుకే ఇలా ఆశీర్వదించబడలేకపోతున్నారు. మనకన్నా వెనకొచ్చిన వాళ్ళు దీవించబడుతూనే ఉన్నారు. మనకన్నా వెనకొచ్చిన వాళ్ళు ఆశీర్వాదకరమైనటువంటి మార్గాల్లో డెవలప్ అవుతున్నారు. కానీ మనం ఎందుకు కాలేకపోతున్నాం? మనం ఎందుకు దీవెనకరమైనటువంటి మాటలు మనం పొందుకోలేకపోతున్నాం? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నిన్ను ఏ విధము చేతనైనా తన రక్తంలో కడిగి తన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధులుగా నిలబెట్టడానికి దేవుని రక్తమట ప్రోక్షించబడినప్పుడు దేవుని రక్తానికి మనం అప్పగించుకొని దేవుని రక్తంలో మన పాపాలను కడిగి వేసుకొని దేవుని రక్తములో మన యొక్క అపవిత్రత జీవితాన్ని కడిగి వేసుకొని ఒక క్షమాపణాన్ని దేవుని దగ్గర పొందుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నామకార్థంగా కాదు, నామకార్థ స్థితిగతుల మధ్యలో ఉండకూడదు. క్రైస్తవుడు తన రక్తముతో దేవుడు మనల్ని కొన్నాడు. తన రక్తాన్ని చివరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ధారపోసినటువంటి ఆ రక్తాన్ని మనం ఏం చేయాలంటే గమనించుకోవాలి. ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు నీ చేతులకి యేసయ్య శరీరం వచ్చినప్పుడు, అయ్యా నా కొరకే కదా నీవు నలగొట్టబడ్డావు, నా అతిక్రమాల కొరకే కదా నీ శరీరాన్ని నాకంటే చాలా వల్ల దున్యావు అని యేసయ్య శరీరం మన చేతులు పడినప్పుడు ఒక వణుకుడు రావాలి, పశ్చాత్తాపపు కన్నీళ్ళు రావాలి. యేసయ్య రక్తం మన చేతిలో పడినప్పుడు గ్లాసులో మన చేతికి అప్పగించినప్పుడు ఒక పశ్చాత్తాపపు కన్నీళ్ళు నీలో పట రాలాలి. అది నిజమైన భక్తి అంటే. ఈరోజున చాలామంది నామకార్థంగా ఇచ్చే వ్యక్తులు అలాగనే తయారవుతున్నారు, తీసుకునే వ్యక్తులు కూడా అలాగనే తయారైపోతున్నారు. ఇచ్చే వ్యక్తి దీవించబడట్లేదు, ఇచ్చే వ్యక్తి ఆశీర్వాదకరంగా దీవించబడుతున్నట్టు లేదు, తీసుకునే వ్యక్తులు దీవించబడుతున్నారంటే లేదు. యేసయ్య రక్తము విలువైనటువంటి రక్తం అండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు కార్చిన రక్తం అది. పరిశుద్ధులుగా నిన్ను నియమించడానికి.
పరిశుద్ధులుగా నియమించటానికి ఆయన రక్తాన్ని విలువ పెట్టి కొన్నాడు నీ కొరకై. పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళు ఎలాగ ఉంటారు? ఒక మాటను మీతో చదివిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 21, 22 వాక్యాన్ని చదువుకుందాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమించబడును. చాలండి. అక్కడ రాయి ఉన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పబడుతున్నటువంటి మాట ఇది. శిష్యులారా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు పరిశుద్ధులుగా పిలువబడాలి అనంటే మొట్టమొదటిగా మీరు పరిశుద్ధాత్మను పొందిన వారిగా ఉండాలంట. పరిశుద్ధులుగా పిలువబడాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ అంటే ఏ విధంగా ఉంటుంది? చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. బైబిల్ ఒక చోట రాయబడింది, పరిశుద్ధాత్మను దూషించే వారికంట ఈ లోకమందైనను పరలోకమందైనను క్షమాపణ లేదు. అమ్మా, కొద్దిగా వాళ్ళని సైలెంట్ కూర్చోబెట్టండి. వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. పరిశుద్ధాత్మను దూషించే వారికంట ఈ లోకమందైనను, చాలామంది ఎగతాళి చేస్తున్నారు. మనలోనే ఉన్నారు, మన సంఘంలోనే ఉన్నారు దుష్టులు. ఆరాధన చేస్తుంటారా? పరిశుద్ధాత్మలో నింపబడుతూ చాలామంది ఆనందం చేస్తుంటారా? కొంతమంది గుడ్లు వేసుకొని అప్పగించి చూస్తూ ఉంటారు. నేను గమనిస్తూ ఉంటాను ఆరాధన చేసేటప్పుడు చాలామంది గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటారు. నేను అనుకుంటాను, మనుషులలో ఎవరికైనా దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటే ఆ దెయ్యాన్ని పోయి ఆడికి పోయింటే బాగుండు అనుకుంటాను నేను. ఒక రోజున ఇట్లాగే ఏమండి ఆరాధన చేస్తున్నాను, వేరే సంఘంలో చేస్తూ ఉంటే ఏమండి ఒక వ్యక్తికి బాగా దురాత్మ బట్టి ఏమండి ఆత్మలో చుట్టుపక్కల వాళ్ళందరూ మన్నింపబడి ఆత్మతో నింపబడుతుంటే ఆమెలో ఉన్నటువంటి సాతాను ఉంది. ఎట్టుపోవాలో అర్థం కాక ఎర్రి కేకలేస్తా కళ్ళు తెరిచి గుడ్లు అప్పగించి ఒకళ్ళందరికీ వెళ్ళి చూస్తూ ఉందండి. గమనిస్తూ ఉన్నాను. అందరు ఆత్మతో నింపబడుతున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు. ఏమండి ఆత్మలో నింపబడుతూ ఆత్మలో పరవశిస్తూ ఉంటే ఒక వ్యక్తి మాత్రం, ఒక స్త్రీ మాత్రం ఏమండి పనులు కొరుకుతూ పటపట పళ్ళ కరుగుతూ వాళ్ళంతా ఏమండి పొలకరిస్తా గుడ్లు అప్పగించి మేడి గుడ్లు వేసుకొని బయటికి తీసుకొచ్చినట్లుగా మేడి గుడ్లు వేసుకొని అందరికీ వెళ్ళి చూస్తూ ఉంటే ఒక వ్యక్తి మాత్రం మగ వ్యక్తి మాత్రం కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఈమెలో ఉన్నటువంటి దురాత్మ ఉందే, అపవాది క్రియ ఉందే, ఆ నలుగురు మధ్యలో ఉండలేక చేతగాక ఏమండి ఈ దురాత్మ వెళ్ళి ఆ మగ వ్యక్తులకు పడిపోయింది. ఆ వ్యక్తిలోకి దూరిపోయింది. కూటమైపోయింది. వాక్యం బాగా చేశాను, ఏమండి వాక్యం బాగా చెప్పాను, ఆత్మలో ఆనందించారు చాలామంది. ఏమండి అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి నెత్తి మీద చేయబెడితే తపామని పడిపోయాడు. ఒరే ఏంటి మనిషి? ఆ ఒంట్లో ఉన్న దెయ్యాన్ని బయటికి పిలిచి మాట్లాడా, ఎవరు నువ్వు? నేనా, ఇప్పుడే వచ్చాలే, ఏంటిదే ఫ్రెష్గా వచ్చా. అవునా? మనం అడుగుతాం, ఎన్ని సంవత్సరాల నుంచి అడుగో పాటరయ్యా, యా నుంచి వచ్చింది అడుగో, ఏం పేరు అడుగో అని అంటారు కదా.
యా నుంచి వచ్చావు అన్న, ఇప్పుడే వచ్చిన 10 నిమిషాలు అవుతుంది. ఎన్ని నిమిషాలు? ఒరి ఇప్పుడు దాకా ఆడనవరా నువ్వు అంటే, అదుగు ఆ మనిషి ఉందే, ఆ మనుషులు దూరిన. ఎందుకు మరి ఆ మనుషుల నుంచి బయటకు వచ్చావు నువ్వు అంటే, నువ్వు ఆరాధన చేస్తుంటే వీడు గుడ్లు అప్పగించి చూస్తున్నాడు అంట. గుడ్లు అప్పగించి చూస్తున్నాడు, అందుకే ఆ మనిషిలోకి వచ్చా. నువ్వు ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా. అబ్బో, పాస్టర్ గారికి ఎంత శాంతి ఇచ్చిందో చూడండి. పాస్టర్ గారికి నాకు ఎంత శాంతి ఇచ్చిందో చూడు. పాస్టర్ అయ్యా, ఉండమంటే ఉంటా, పొమ్మంటే వెళ్ళిపోతా. ఇప్పుడు నేనేం చేయాలా? గుడ్లప్పకి చూసి ఆయన్ను, సైతానా ఆన్నే ఉండు కొన్ని రోజులు ఉండు, నేను చెప్పి నేను ఎన్నుకోవట్లేదు కానీ నువ్వు చెబితే నేను బుద్ధి వస్తుందో అడిగని చెప్పాను. అవునా కదా? నువ్వు చెబితే వెళ్తా, లేకపోతే ఈయనే ఉంటా. అప్పుడప్పుడు మాకు కూడా సపోర్ట్ చేస్తుంటాయి దెయ్యాలు. అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తుంటాయి. నీకు ఒకసారి చెప్పాను, నేను దోరణలో సేవ చేసేటప్పుడు ఒక చిన్న అమ్మాయి వాళ్ళ నాన్న పట్టుకొని వచ్చాడు నా దగ్గరికి. మీకు చెప్పాను, మళ్ళీ గుర్తుందో లేదో మళ్ళీ చెప్తా. చిన్న అమ్మాయి అండి, వాళ్ళ నాన్న బాదుకుంటూ వస్తున్నాడు, కొడుతున్నాడు చెంపలకు బట్టి బాదుకుంటూ వస్తున్నాడు. నేను పాస్టర్ అయ్యకాడికి తీసుకుపోతానని చెప్పి తీసుకొచ్చారు. హిందువులు చిన్న అమ్మాయి తీసుకొచ్చే పాస్టర్ ఒక్కటే నవ్వుకుంటుంది, ఒక్కటే ఏడుతుంది. చిల్లపెంకు తీసుకొచ్చి చెయ్యంత గీక్కుంటుంది. పాస్టర్ ఏందో నాకు అర్థం కావట్లేదు, భయం అవుతుంది, ఏదైనా చేసుకుంటుందేమో అని దీని కూడా నాకు నిద్రలేదు పాస్టర్ అన్నాడు. వదులు అన్న, ఎదురుగా నిలబెట్టి వదులు అన్న, నాకెళ్ళి ఉరియం చూస్తుంది. ఎవరు నువ్వు? మాది పోలేపల్లె. ఏ పల్లె? పోలేపల్లె నుంచి దోరణాలకు ఎందుకు వచ్చావు అని అన్నా నేను. మా ఆయనకు బీడీలు తాగడానికి డబ్బులు లేకపోతే, మందు తాగడానికి డబ్బులు లేకపోతే ఈ పిల్లలు దొరపడ్డా. చెప్పండి, ఇంకా వాయమ్మో ఇట్ట కూడా ఉంటుంది ఆ టెక్నిక్ అనుకున్నాను నేను. తాగడానికి డబ్బులు లేవని, బీడీలకు డబ్బులు లేవని ఈ పిల్లలు దూరిండు. ఎవరో సైతాను. ఏందయ్యా, ఏంది కథ, ఏందన్నా, ఏం చేయాలి పాస్టర్ గారు? నువ్వే చెప్పు అన్నాడు. నువ్వే చెప్పు, నువ్వు ఎడ చెబితే అటు చేస్తానండి ఆయన. పెద్ద మనిషి, అబ్బు మామూలుడు కాదు. నువ్వు ఎడ చెబితే అటు చేస్తా. ఏంది, ఎంత కావాలా అన్న? మా ఆయనకి 500 కావాలా, 2 బీడి కట్టలు ఇప్పియమను, నేను పోతాను. నేను పోతా, 500 డబ్బులు, 2 బీడి కట్టలు. ఏంది, ఏమన్నా క్వార్టర్ అన్న. నేను ఆయన తెచ్చుకుంటానులే అని అన్నది సైతాన్. ఆయన చేతికి డబ్బులు ఇస్తే ఆయనే తెచ్చుకుంటానులే. ఇప్పిస్తావా లేకపోతే ఈ పిల్లని తీసుకుపోయి మురికి కాలంలో పడేసానా? కల్పన కథలు కాదు చెప్పేది, నిజ వాస్తవాలు. ఈ రోజున ప్రార్థనకు వచ్చి ఆరాధనను కళ్ళు తెరుచుకొని చూస్తున్నామంటే ఇటువంటి అనుభవాలు నీకు ఎదురైతే జాగ్రత్త. ఎవరైనా కానీ ఆరాధన అంటే కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేయాలి. వాక్యం అంటే ఏమండి, వాక్యములు కూర్చొని వాక్యం శ్రద్ధగా వినాలా. వాక్యం శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే ఆ యొక్క దెయ్యాన్ని గద్దించానో, ఈ మనిషి ఫోన్పే కొట్టినట్ట వాళ్ళ ఆయన. వాళ్ళు చుట్టాలే, ఎవరో కాదు, చుట్టాలే. ఎప్పుడైతే ఫోన్పే కొట్టిండో, ఇదిగో నేను కొట్టినా అనేసరికి ఆయనకు వెళ్ళిపోయినాయి డబ్బులు. సైతాన్ చెప్తుందండి, ఫోన్పేలో పోయిన డబ్బులు కూడా సైతాన్ చెప్తుంది. ఎంత తెలివి కలిగిందో చూడమ్మా. ఇంక పోతావా ఉంటావా? ఇంక ఎందుకుంటా, నేను వెళ్ళిపోతా, రామాకంటే అవసరం వచ్చినప్పుడు వస్తానంటుంది దెయ్యం. ఈ రోజున ప్రార్థన చేసి నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి టపామని 2 తెప్పలు కొట్టేసరికి అమాంతంగా బడి వెళ్ళిపోయింది. దేవుని మందిరానికి వచ్చి
దేవుని యొక్క విధానాల్లో మనము లేకపోతే అపవిత్రాత్మ మనల్ని మనలోకి దూరి క్రియలు చేస్తుంది. నీవెంత పరిశుద్ధుడమైనా కానీ, ఎంత నిష్కలంకులుగా ఉన్నప్పటికీ కూడా అపవాది మనలో దూరి మనల్ని ఏం చేస్తుందంటే గలిబిలి చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే పరిశుద్ధాత్మను పొందుడని ఆయన నోటితోటి ఊదాడట. మొదటగా నీవు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే నీలో పరిశుద్ధత అనేది జ్వరబడి, నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత నిన్ను కాపాడుతూ, పరిశుద్ధత నిన్ను నిలబెడుతూ కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లనివ్వకుండా ఆ పరిశుద్ధత అనేది నిన్ను కాపాడి పాపములు పడే సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గద్దిస్తాడు. ఇదిగో నువ్వు చేస్తుందేంటి, తప్పు కాదా, జాగ్రత్త, నువ్వు చేస్తుందేంటి, ఇది తప్పు, చెడు మార్గాల్లో నడవకూడదు, ఇది తప్పు, పాపము విధానాల్లో నడవకూడదు, ఇది తప్పు, బాప్టిజం తీసుకున్నావు కదా నీకు ఇది తగునా అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేరేపించి గద్దిస్తున్నప్పుడు మనం దాని జోలు పోలేము. ఎవరు అంటే పరిశుద్ధతలో నిలిచిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియ చేసి నిన్ను స్వతంత్రులుగా చేసి నిన్ను నిష్కలంకులుగా నిలబెట్టి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి ఆ పరిశుద్ధత అనేది నిన్ను కాపాడుకుంటూ వస్తుంది, నిలబెడుతుంది నిన్ను. ఈరోజున అందుకే చాలామంది దేవుళ్ళలోనికి రాలేకపోతున్నారు. అమ్మో దేవుళ్ళలోనికి వస్తే అన్నీ మానేయాలి, నా వల్ల కాదే. దేవుని మందిరానికి వస్తే ప్రతీది విడిచిపెట్టాలి, నా వల్ల కాదే. దేవుని మందిరానికి వస్తే నేను అన్ని మానుకొని దేవుళ్ళో నిలబడాలి, అమ్మో చాలా కష్టం, చాలా కష్టం. అన్ని అలవాట్లు నేర్చుకొని అనారోగ్యం పాడు చేసుకోవడం మాత్రం చాలా సులభం. ఈ రోజున చాలామంది మధ్యాంతరంగా వయసు ముగించబడక ముందు ఈ రోజున ప్రజలు చనిపోవడానికి గల కారణం ఏంటంటే అలవాట్లు. చిన్న చిన్న వయసులో హాస్పిటల్లో చూస్తే చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళే, తమ్ముడా ఏమైంది నీకంటే, అన్న లివర్ చెడిపోయిందన్న. ఏమిరా నాయనా నీకంతా, తాగి తాగి. అన్న క్యాన్సర్ వచ్చిందన్న, ఏమిరా నీకంతా, నీ వయసు తిప్పి కొట్టే 30 సంవత్సరాలు లేవు, నీకు ఎందుకు ఈ ప్రాణాపాయం అంటే ఈ రోజున లేనిపోని అలవాట్లకి గురైపోయి చేసుకున్నటువంటి వాళ్ళని అన్యాయం చేసి వెళ్ళిపోతున్నారు. మధ్యాంతరంగా చేసుకున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయకుండా మధ్యాంతరంగా చనిపోతున్నారు. వారికై వారే మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎవరు చెప్పినా కూడా వినకుండా, దేవుని సాగు గురించి చెప్పినా వినకుండా, పరిశుద్ధులు చెప్పిన మాట వినకుండా, నీతో స్నేహితుడు చెప్పిన మాట వినకుండా ఈ రోజున చాలామంది క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఎవరైనా కానీ మధ్యాంతరంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే విజయవాడ కానీ ఒంగోలు కానీ గుంటూరు కానీ పోతే చిన్న చిన్న వయసేనండి బెడ్ల మీద పండుకొని అస్థిపంజరాల్లాగా పడిపోయి ఉంటారు. అస్థిపంజరాల్లాగా పడిపోయి ఉంటారు. మనం ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి దేవుని విశ్వాసాలుగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని వచ్చినప్పుడు, దేవుడు మనల్ని వచ్చి పెళ్లి కుమార్తె సంగమా అని రమ్మని పిలిచినప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి వారిగా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినటువంటి వారిగా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినటువంటి వారిగా మనం నిలిచి ఉండాలంట. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తుంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళలోకి పరిశుద్ధాత్మ ఏలుబడి చేసి వారిని ఇతరులను మనం ఏ విధంగా అయితే క్షమించగలిగినటువంటి మనస్సు, క్షమించగలిగిన మనస్సు. నీ ఎడల వాళ్ళు కఠినంగా ఉంటున్నారా, క్షమించు. నీ ఎడల వాళ్ళు క్రోధంగా ఉంటున్నారా,
ఒకసారి వెళ్ళి సారీ చెప్పు. నీ ఎడల వాళ్ళు అతిక్రమాల మధ్యలో నిన్ను తీసుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా, వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను కనపరచు. నువ్వు వెళ్ళి సారీ చెప్పగలిగితే వింటారా? విన్నట్లు. వినకపోతే మనము దేవుని దృష్టిలో నేరస్తులుగా ఉండలేమని, నిర్దోషులుగా ఉంటాం. వారితో ఒక్కసారి క్షమాగుణాన్ని కలిగి ఉంటే ఏమని, వారు వింటే విన్నట్లు, వినకపోతే నీవు దేవుని దృష్టిలో నేరస్తుడిగా ఉండవు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధత కలిగిన వారి హృదయంలోనికి పరిశుద్ధాత్మ జ్వరబడి, పరిశుద్ధాత్మ ఏలుబడి చేసి ఏమని వారి హృదయాల్లోనికంట క్షమాగుణాన్ని కలిగిస్తుందంట. క్షమాపణ గుణం. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే బ్రదర్ నన్ను క్షమించు. ఒకవేళ పొరపాటుగా నేను మాట్లాడుంటే అక్క నన్ను క్షమించు. ఒకవేళ నేను దేవుని దృష్టికి అసభ్యంగా కనపడితే దయతో నన్ను క్షమించని ఎదుటి వారి విషయంలో నీవు క్షమాగుణాన్ని కలిగి ఉండగలిగితే పరలోకంలో ఉన్నటువంటి దేవుడట మొట్టమొదటిగా నిన్ను చూసి ఆనందిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు. అమ్మో, భూమి మీద నా బిడ్డ ఎదుటి వారితో క్షమాగుణాన్ని కలిగి ఉంది. ఇదిగో ఏ విధము చేతనైనా ఈ బిడ్డ అక్కర్లు నేను తీర్చాలి, ఈ బిడ్డ అవసరతల్ని తీర్చాలి. అప్పటి వరకు నువ్వు క్షమించకపోతే అప్పటి వరకు నీవెంత చేసిన ప్రార్థన వ్యర్థమే, నీవెంత దేవుని సన్నిధిలో కన్నీరు గార్చిన వ్యర్థమే, నీవెంత ప్రయాసపడ్డా కూడా దేవుని సన్నిధిలో వ్యర్థమే. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత కలిగిన వారి హృదయంలో పరిశుద్ధాత్మ నిలిచి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ఎదుటి వారికట క్షమాగుణాన్ని కలిగిస్తుందంట. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త మనం 6వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వాక్యం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమిస్తాడంట. ఎదుటి వారిని క్షమిస్తే పరలోకపు తండ్రి అంట నీ అపరాధాలను క్షమిస్తాడంట. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట. మనుషులను అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించుము. ఒక్కసారి ఎంత విరోధుల దగ్గరికైనా వెళ్ళి క్షమించమని అడుగు. ఎంత కోపం ఉన్నా కూడా ఆ కోపం ఎట్టబోతుందో ఒకసారి చేసి చూడండి. నీ మీద కుతికిల దాకా కోపం పెట్టుకున్నారే, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్క వందనాలు బాగున్నావా అని పలకరించు. ఆ కోపం ఎట్టబోద్దో. నిన్ను అట్ట తిట్టాలా ఇట్ట తిట్టాలా, ఏమో నిన్ను కమరబడి కొట్టాలని అనుకున్న మనసు అంతా ఏమైపోద్ది అంటే ఒక్కసారి వరద వచ్చినట్టు కొట్టుకుపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. వరద వచ్చినట్టు కొట్టుకొని పోద్ది. అప్పటికప్పుడే నూతన స్వభావం, నూతనమైనటువంటి మారు మనసు, నూతనమైనటువంటి రూపాంతరము చెందబడి అప్పటికప్పుడే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరి యొక్క దుఃఖాలు పంచుకొని, ఒకరి ఎడల ఒకరి సమస్యలు చెప్పుకొని, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కన్నీళ్ళున్నాయే, నిట్టూర్పులున్నాయే బాష్ప బిందువులాగా కారిపోయి క్షమాగుణాన్ని కలిగజేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలో అనంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో క్షమాగుణం. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నువ్వు ఎదుటి వ్యక్తులను క్షమించలేవు. ఒక క్షమాగుణం నీకు కలుగుతూ ఉంది అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగినటువంటి విధానములు నడిపించబడినప్పుడు ఇతరుల యొక్క అపరాధాలు మనం ఎప్పుడైతే క్షమిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంట ఆనందిస్తాడంట. అమ్మో నా బిడ్డ ఎదుటి వారితో క్షమాగుణాన్ని కలిగింది కాబట్టి ఈమె యొక్క అపరాధాలు కూడా నేను క్షమించాలి. ఎదుటి వారితో క్షమాగుణాన్ని కలిగించకపోతే మన అపరాధాలు క్షమించబడవు. మన అపరాధాలుగా మిగిలిపోతాయి. ఒక మూటలాగా తయారైపోద్ది.
ఒక మూటలాగా తయారైపోయి ఆ మూట రోజు రోజుకు లావైపోతుంటుంది. పాపం అనే మూట, శాపం అనే మూట, దరిద్రత అనే మూట, లోక సంబంధమైన అలవాట్లనే మూట రోజు రోజుకి బరువెక్కుతూ నిన్ను ఏ విధము చేతనైనా లోకములోనికి వీడ్చుకొని వెళ్ళి నిన్ను బట్టబయలు చేసి మరణానికి అప్పచెప్పేంత వరకు ఆ పాపపు మూట నీలో పెరుగుతూనే ఉంటుంది. క్రోధం అనే మూట. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎదుటి వ్యక్తులను నీవు క్షమించిన ప్రకారం నేను కూడా నిన్ను క్షమిస్తాను. ఈరోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం, దేవుని క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో ఒక క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. నువ్వు వెళ్ళి సారీ చెప్పావు, ఎదుటి వారు రిసీవ్ చేసుకుంటే ధన్యులు, రిసీవ్ చేసుకోకపోతే దేవుని యొక్క విషయంలో నీవు అపరాధివి కాదు. నీవు అపరాధివి కాదు, దేవుని దృష్టిలో నిర్దోషివే. వాటిలో ఎంతైనా ఉండని ఆ క్రోధం పెరిగి ఒక రోజున ఒక రోజున పలిగిపోయే సమయం దగ్గరికి వచ్చినప్పుడు ప్రాణాలు కోల్పోతారు. దేవుని బిడ్డలుగా మనమైతే దేవుని సన్నిధిలో క్షమాగుణాన్ని కలిగి ఉన్న ఎడల దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని క్షమిస్తాడు. ఎదుటి వ్యక్తిని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితం పరుగు పందెంలో పరిశుద్ధులుగా పిలువబడుతున్నాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ అనుభవాలు నడిపించబడుతున్నానని నీవు అనుకుంటున్నావేమో. ఇవన్నీ మన హృదయంలో ఉన్న అభ్యంతరాలను తీసివేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ప్రవేశించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నీకు అడ్డుగోడలుగా పెట్టుకొని నేను ఎలా రాగలుగుతాను నీ ఇంట్లోకి? ఇవన్నీ నీకు అడ్డుగోడలుగా నిలబడితే నేను ఎలా నీ మనసులోకి, నీ హృదయంలోకి రాగలుగుతాను? నీ హృదయమే నాకు ఒక ఆలయం, నీ హృదయమే నాకు ఒక మందిరం, నీ హృదయమే నాకు ఒక స్థానం. మరి యేసయ్య మన హృదయంలో అడుగు పెట్టాలంటే, యేసయ్య మన హృదయంలో అడుగు పెట్టాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్న నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు ఎదుటి వారిని క్షమించే గుణములోనికి నువ్వు ఉండగలిగితే యేసయ్య ఆటోమేటిక్గా నీ హృదయంలోనికి వస్తావు. ఆటోమేటిక్గా యేసయ్య నీ హృదయంలోనికి వచ్చి నీలో ఆయన నీలో ఆనందించేవారిగా ఉంటారట. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నామా? ఒకవేళ మన పాపాలు దేవునికి అడ్డుగా ఉన్నాయేమో, మన అతిక్రమాలు దేవునికి అడ్డుగా ఉన్నాయేమో, మన పొరపాట్లు దేవునికి అడ్డుగా ఉన్నాయేమో, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా బిడ్డ, వాటిని తీసేసుకో. నేను నీ యొక్క హృదయంలోనికి రావాలనుకుంటున్నాను. నాకు అడ్డుగా ఉంటే నేను రాలేను. వాటిని తీసేసుకో, వాటిని దూరపరచుకో. వాటిని ఎప్పుడైతే మనం దూరపరుచుకుంటామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే పశ్చాత్తాపపు కన్నీళ్ళు రాలుతూ ఉంటాయి. పశ్చాత్తాపపు విధానాలు మనలో కలుగుతూ ఉంటాయి. దుఃఖం వస్తుంది, తెలియకుండానే దుఃఖం వస్తుంది. దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దుఃఖం వస్తుంది. క్షమాగుణాన్ని కలిగి ఉంటావు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ఒంట్లోకి, హృదయంలోనికి రావాలంటే అడ్డుగోడలు తీసేసుకున్నట్లయితే ఎదుటి వ్యక్తిని క్షమించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలనుకుంటున్నాడు, నీలో ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి బలపరచునుగాక. తలలు వంచండి, కన్ను మూయండి, ప్రార్థన చేసుకుందాం.